నమస్కారం. పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్ర రాష్ట్రం మాల సామాజిక వర్గ ప్రజల ఆర్థిక స్వాతంత్రం సర్వతోముఖాభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అడుగులు వేస్తోంది. ఏపీ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పేదపూడి విజయ్ కుమార్. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టాన్ని జిల్లాలో పగడ్బందీగా అమలు చేయాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. రెండు 2025-26 విద్యా సంవత్సరానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల సమన్వయ అధికారి గీత. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంలో రాష్ట్రం మాల సామాజిక వర్గ ప్రజల ఆర్థిక స్వాతంత్రం సర్వతోముఖాభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని ఆంధ్రప్రదేశ్ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం డిటిటిసి జిల్లా సమైక్య సమావేశం నందు ఆంధ్రప్రదేశ్ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, స్టేట్ డైరెక్టర్లు డాక్టర్ యుగంధర్ పొన్న కుమారులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో మాల సామాజిక వర్గానికి చెందిన అన్ని వర్గాల వారికి ఆర్థిక స్వాతంత్రం కల్పించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తున్నదని, ఇందులో భాగంగా స్వయం ఉపాధి కల్పనకు రుణాల మంజూరుకు కృషి చేస్తున్నామన్నారు. మాల సామాజిక వర్గ ప్రజల అభివృద్ధికి సమీక్ష నిర్వహించి వారి అభివృద్ధికి విలువైన సూచనలు స్వీకరించామని, సూచనలు సలహాలను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి జిల్లాలోని మాల సామాజిక వర్గానికి చెందిన యువతకు స్వయం ఉపాధి రుణాలు అందించి మెరుగైన అవకాశాలతో ఆర్థిక స్వావలంబన చేకూర్చేలా మాల కార్పొరేషన్ తరపున చర్యలు చేపడతామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరుణంలో సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టళ్ల రిపేర్లకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 12 కోట్లు మంజూరు చేసి టెండర్లు పిలవడం జరిగిందని, పనులు పూర్తి చేసి రానున్న విద్యా సంవత్సరంలో పూర్తి స్థాయిలో హాస్టళ్లను విద్యార్థులకు అందుబాటులోకి వచ్చేలా అధికారులు సమన్వయంతో పనిచేసేలా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, సంబంధిత అధికారులు, నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా చేయాల్సిందే కూడా వారికి తెలియజేశాం. అలాగే పిఎంఏజీవై అంటే ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద కూడా 50% పైగా ఎస్సీ పాపులేషన్ ఉన్న విలేజెస్ని ఆదర్శ గ్రామాలుగా మార్చేటువంటి కేంద్ర ప్రభుత్వం పథకం ద్వారా నిధులు కూడా మన జిల్లాకి కేటాయించడం జరిగింది. ఆ నిధుల ద్వారా కూడా ఎక్కడైతే ఆ పర్టికులర్ హ్యామ్లెట్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా వాటిని సెలెక్ట్ చేసి అక్కడ సామాజిక ఆర్థిక అసమానతను తొలగించడానికి ఏవైతే కార్యక్రమాలు చేయాలో వాటిని కూడా త్వరలోనే చేపడతామని కూడా తెలియజేస్తాం. అలాగే 2024-25 యాక్షన్ ప్లాన్లో భాగంగా మనకి ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ ద్వారా దాదాపు 1000 ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ యూనిట్స్ని అందించడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేశాం. రేపు రెగ్యులర్ బడ్జెట్ తర్వాత మరికొన్ని ఎక్స్ట్రా ఇంకా యాడ్ అయ్యి ఇంకా ఎక్కువ లోన్లు కూడా ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ ద్వారా అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల యువత యొక్క అభివృద్ధికి, మాల సామాజిక వర్గం యొక్క ఆర్థిక అభివృద్ధికి, సర్వతోముఖ అభివృద్ధికి కట్టుబడింది. దాంట్లో భాగంగానే ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలల్లోనే ఈ విప్లవాత్మకమైనటువంటి మార్పులు, విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉంది. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసినటువంటి విద్యా అభివృద్ధి కోసం, దళితుల ఆర్థికాభివృద్ధి కోసం కేటాయించినటువంటి పథకాలన్నింటినీ కూడా పునఃప్రారంభించడంతో పాటు దళితులకి అత్యంత ఆరాధనీయుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించేటట్లుగా గత ప్రభుత్వం ఏదైతే ఆయన పేరు మీద ఉన్నటువంటి విదేశీ విద్యానిధి పథకాన్ని మార్చి జగనన్న విదేశీ విద్యా దీవెనగా మార్చిందో, ఆ పథకాన్ని ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆ ప్రభుత్వం పేరుని మార్చి
బాబాసాహెబ్ అంబేద్కర్ మీదుగా తిరిగి బాబాసాహెబ్ అంబేద్కర్ విద్యా నిధి పేరు మీద ఆ పేరుని తిరిగి మార్చడం జరిగింది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ మీద, తర్వాత దళితుల యొక్క చారిత్రక పురుషుల యొక్క గొప్పతనం మీద, వారి మీద ప్రభుత్వానికి ఉన్నటువంటి గౌరవంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు, ఆశయాలు, వారి మార్గదర్శకత్వంలో ఖచ్చితంగా చిత్తూరు జిల్లాలో మాల సామాజిక వర్గం యొక్క సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం 1994ను జిల్లాలో పగడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుధారాణి, DCHS డాక్టర్ ప్రభావత్తో కలిసి ఆడపిల్లల యొక్క ప్రాముఖ్యతలో PCPNDT చట్టం యొక్క ఆవశ్యకత మరియు మెడికో లీగల్ లైంగిక వేధింపులపై సమావేశం నిర్వహించగా వైద్యాధికారులు, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం, PC అండ్ PNDT కమిటీ మరియు NGOలు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి 1000 మంది మగ శిశువులకు 954 మంది ఆడ శిశువులు ఉన్నారని, ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కలదన్నారు. ఇందుకు జిల్లాలో PCPNDT చట్టమును పటిష్టంగా అమలు చేయుట కొరకు న్యాయశాఖ, పోలీస్ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలైన లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యలకు పాల్పడిన వారు చట్టపరమైన, న్యాయపరమైన శిక్షలు అమలు చేయాలని ఆదేశించారు. వైద్య మరియు ఆరోగ్య శాఖ, పోలీసు, విజిలెన్స్ శాఖల వారు ప్రతినిత్యం గర్భస్థ పిండ లింగ నిర్ధారణకు పాల్పడుచున్న వారిపై నిఘా ఉంచాలన్నారు. క్షేత్రస్థాయిలో PC అండ్ PNDT చట్టంపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టి ప్రజలకు చట్టంలోని శిక్షలు, జరిమానాల గురించి అవగాహన కల్పించాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుచున్న, ప్రోత్సహిస్తున్న, ప్రోద్బలం చేయుచున్న వారి వివరములను సంబంధిత అధికారులకు తెలియజేయాలని, అట్టి వారి వివరములను గోప్యంగా ఉంచుతామని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, ఈ నెలకు ఎన్ని కొత్తగా దరఖాస్తులు చేసుకున్నారు లాంటి సమాచారంతో పాటు గత నెలలో ఎన్ని స్కానింగ్ కేంద్రాలకు తనిఖీలు బృందాలు సందర్శించారు, అందులో ఎన్నిటిపై చర్యలు తీసుకున్నారు, కోర్టు కేసులు ఎన్ని ఉన్నవి సంబంధిత అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో DEO వరలక్ష్మి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, ఇతర సంబంధిత శాఖల అధికారులు, మెడికల్ ఆఫీసర్లు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. They can come and directly inform the district collector. We support those people. So briefly, this is what I wanted to do. Some of the private clinic also have participated. See, we cannot basically install CCTV cameras in everybody's clinic. We don't have that right also. So this is a provision which has been enacted by the government of India because they have realized the need. And this act has produced very good results in some part of North India, where the female sex ratio was 600, 650, 700, 750. In that range, the sex ratio was there in some of the district. Now they have basically moved to 850 plus. So kindly don't accept this whenever it happens in your locality. Kindly sensitize. Kindly discuss with your colleagues, with private practitioners, and inform that this is not the right thing to do. We all are civilized members of society, and we have rose up to an occasion where we are holding important solutions, and we should basically act and we should justify the position. So mainly this is what the act says, and this is what we wanted to explain in the meeting. And we have almost 9,76,000 to be available. Yes. కమిటీ సభ్యులందరికీ కూడా అండ్ NGOలకు అందరికీ నమస్కారం. ఈరోజు మన ముఖ్య ఉద్దేశం కలుసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే
ప్రీ-కన్సెప్షన్ అండ్ ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ ని డిస్ట్రిక్ట్ మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ మరియు డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్వైజరీ కమిటీకి సంబంధించి మనం కొన్ని విషయాలు దీని గురించి డిస్కస్ చేసుకోవడానికి, ఎలాగ మనం ఈ భ్రూణ హత్యని తగ్గించాలి, ఫీమేల్ పాపులేషన్ని ఎలా పెంచాలి అనే దాని గురించి మాట్లాడుకోవడానికి మనకి సమావేశమైనామండి. సమాజంలో ప్రస్తుతం అన్ని రంగాలలో స్త్రీలు బాగా డెవలప్ అయ్యారు, లేకపోతే అభివృద్ధి చెందారు అని చెప్పి ఎంత మనము ముందుకు వెళ్తున్నాము అని అనుకుంటున్నా కూడాను కొన్ని విషయాలలో ఇంకా కొంత మనము వెనుకబడే ఉన్నాము. ముఖ్యంగా వాటి గురించి అంటే స్త్రీ పురుష నిష్పత్తిలో మనము 0 నుంచి 6 years లోపల వయసు ఉన్నటువంటి అబ్బాయిలు అమ్మాయిల రేషియో తీసుకుంటే మనకి అమ్మాయిలు ప్రతి 1000 మంది లైవ్ బర్త్స్ మేల్ లైవ్ బర్త్స్కి చిత్తూరు జిల్లాకైతే 931, అదే స్టేట్ లెవెల్కి అయితే 954, సెంట్రల్ లెవెల్లో అయితే 962 స్థాయిలో ఉంది. ఎప్పుడైతే ఈ నిష్పత్తి అనేది మనకి సమానంగా ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది కానీ అన్ని రంగాలలో ఈక్వల్గా ఉండడం అనేది జరుగుతుంది. 2025-26 విద్యా సంవత్సరానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ప్రవేశాల కొరకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని చిత్తూరు జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల సమన్వయ అధికారి గీత తెలిపారు. శుక్రవారం చిత్తూరు DCO కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్మీడియట్ తరగతుల కోసం అర్హత గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇందుకోసం మార్చి 7వ తేదీ నుండి 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ఇందుకు సంబంధించి 10 రోజులలో విడుదలైన పరీక్షల ఫలితాలు వెలువరిస్తామన్నారు. ఈ మేరకు అర్హులైన విద్యార్థులు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని DCO గీత కోరారు. దీనికి కాను మన చిత్తూరు జిల్లాలలో బాలికలకు వచ్చేసి మన చిత్తూరు టౌన్లోనే ఉంది. అదేవిధంగా GD నెల్లూరు, పలమనేరు, కుప్పము ఇది బాలికలకు ఉంది. దీనికి సంబంధించిన ఫోన్ నంబర్లు కూడా వివరాలు మీకు ఇస్తాము. ఈ ప్రతి స్కూల్లో 5వ తరగతిలో 80 సీట్లు ఉంటాయి. 70 వచ్చేసి ఎస్సీకి ఉంటుంది, తర్వాత ఎస్టీకి 5, బీసీకి 4, ఓసీకి 1. అదేవిధంగా బాలులకు వచ్చేసి రామకుప్పము, పూతలపట్టు, విజలాపురం ఈ స్కూల్స్లలో కూడా సేమ్ ఎస్సీకి 70, ఎస్టీకి 5, బీసీకి 4, ఓసీకి 1. ఈ విధంగా ఈ చిత్తూరు జిల్లాలో మొత్తం 7 స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా తిరుపతి జిల్లాలో మనకు 10 స్కూల్స్ ఉన్నాయి. ఆ 10 స్కూళ్ళలో గాను 10 స్కూళ్ళలో డక్కిలి, పుదూరు, సుల్లూరుపేట, శ్రీకాళహస్తి, సత్యవీడు, పుత్తూరు ఈ స్కూల్ బాలికలు. అదేవిధంగా బాలురు వచ్చేసి చిల్లకూరు, నాయుడుపేట, కోట, వాకాడు ఈ 4 స్కూల్స్ బాయ్స్ స్కూల్. ఈ విధంగా మీరు ఆన్లైన్లో 5th క్లాస్కు అడ్మిషన్స్ కోసము అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్మీడియట్ కోసం కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ 5th క్లాస్కి వచ్చేసి మార్నింగ్ ఎగ్జామ్ జరుగుతుంది 6వ తారీఖు 6/4/25. ఉదయము 10 నుంచి 12 వరకు ఏమో 5వ తరగతి పిల్లలకి జరుగుతుంది. ఇంటర్మీడియట్ వాళ్ళకి వచ్చేసి మధ్యాహ్నము 2 నుంచి 4:30 వరకు ఇంటర్మీడియట్ పిల్లలకు ప్రవేశ పరీక్ష జరుగుతుంది. ఇది 5వ తరగతి ప్రవేశానికైతే 1/9/2012 నుండి 31/8/2016 మధ్య జన్మించి ఉండాలి. ఇంటర్మీడియట్కు మొదటి సంవత్సరం ప్రవేశానికి 31/8/2025 నాటికి 17 సంవత్సరాలు మించి ఉండకూడదన్నమాట. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం వచ్చేసి 1,00,000కు మించి ఉండకూడదు. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో అంటే మీరు ఇంతకుముందు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు
5వ తరగతికి ప్రవేశానికి కావాలంటే 4వ తరగతి పూర్తి చేసుకొని ఉండాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ ప్రవేశానికి 10వ తరగతి పూర్తి చేసుకొని ఉండాలి. 10వ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి. ఇది ఉత్తీర్ణత కాకముందే మనకు ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఉత్తీర్ణత అయిన తర్వాత రిజల్ట్ అనౌన్స్ అవుతుంది. వచ్చేసి 4 బాలికలు 3 బాలురు. 3 బాలురు. అదేవిధంగా తిరుపతిలో వచ్చేసి 6 బాలికలు 4 బాలురు కలిసేసి ఇక్కడ స్కూల్ మొత్తము 10 స్కూలు, ఇక్కడ 7 స్కూల్స్, 17 స్కూల్స్, 17 × 80 కదా. ఇది 7 స్కూల్స్, 7 × 80 560 చిత్తూరులో 560. అది 5వ తరగతికి. అదేవిధంగా ఇంటర్మీడియట్కు జూనియర్ ఇంటర్మీడియట్ వచ్చేసి మన చిత్తూరు బాలికల్ది కుప్పము రామకుప్పము. ప్రపంచంలో ఏ భాషకు లేని సౌలభ్యం ఒక తెలుగు భాషకు మాత్రమే ఉందని చిత్తూరు జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ అధికారి మద్దిపట్ల వెంకటరమణ అభివర్ణించారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా చిత్తూరు పీసీఆర్ హైస్కూల్లో విద్యార్థులకు తెలుగు భాషలో పలు పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పలంనేరుకు చెందిన తెలుగు సాహితీ సంస్కృతి సమితి అధ్యక్షులు తులసినాథం నాయుడు వారి సంస్థ తరపున విద్యార్థులకు 5,000 నీతి పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మద్దిపట్ల వెంకటరమణ మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో ఆంగ్ల మాధ్యమం ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపునిచ్చారు. తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకురావడానికి తమ సంస్థ తరపున అనేక కార్యక్రమాలు నిర్వహించి చైతన్యం తీసుకువస్తున్నామని తెలుగు సాహితీ సంస్కృతి సమితి అధ్యక్షుడు తులసినాథం నాయుడు తెలిపారు. అదేవిధంగా జిల్లాలో పాఠశాలల్లో కూడా ఉచితంగా పుస్తకాలు అందించినట్లు తెలిపారు. అనంతరం పలు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ కార్యదర్శి పుష్ప, కోశాధికారి మురళి, ఏఎల్ఎస్ కోఆర్డినేటర్ ప్రకాష్ నాయుడు, హెచ్ఎం పూర్వాణి, రెడ్ క్రాస్ కార్యదర్శి సహదేవ నాయుడు, గిరిధరన్, విమల, రవీంద్రనాయుడు తదితరులు పాల్గొన్నారు. అఫీషియల్ భాషగా రుద్దినారు. ఎవరి మీద? బెంగాలీల పైన. ఆ బెంగాలీలు చాలా ఇబ్బందులు పడి సుమారు 4 సంవత్సరాలు అంటే 1952 నుంచి 1956 వరకు 4 సంవత్సరాలు ప్రభుత్వం పైన పోరాటం చేసి సాధించినటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ మాతృభాషగా ఉర్దూతో పాటు బెంగాలీ భాషను కూడా మాతృభాషగా ప్రభుత్వం చేసేటట్లు ఉద్యమం ద్వారా చేసుకోవడం జరిగింది. అంటే వాళ్ళ మాతృభాషలో అఫీషియల్ కార్యక్రమాలు నడుపుకోవడానికి వాళ్ళ ఉద్యమాన్ని నిర్వహించి 4 సంవత్సరాల తర్వాత ఏమైనారు? విజయాన్ని సాధించారు. ఆ సందర్భంగా 1956 ఫిబ్రవరి 21న ఈ దినోత్సవం అటువంటి దానికి ఖ్యాతి అంటే ప్రపంచం అంతా కూడా విస్తరించింది. తద్వారా అన్ని దేశాల వాళ్ళు కూడా మాతృభాష ఉన్నటువంటి ఇంపార్టెన్స్ గుర్తు చేసుకుంటూ ఈ దినోత్సవాన్ని అంటే ఫిబ్రవరి 21ని ప్రతి సంవత్సరం కూడా చాలా దేశాల్లో ఈ మాతృభాష, ఎందుకంటే మాతృభాషలోనే మనకు మమతానురాగాలంటువంటివి ఉంటాయి. మిగిలినటువంటి భాషలు ఉన్నా అంటే మనకి ఇంగ్లీష్ ఉంటుంది, ఇంగ్లీషు ఎంత నేర్చుకున్నా మమతానురాగాలు అవి మనకు అనుకున్నంత స్థాయిలో ఉండవు. అంటే అది పరాయి భాష. అయితే అట్లని చెప్పి మనం ఎప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో పరాయి భాషలు ఏదైనా బతకడానికి అనేక రకాల భాషలు అవసరం. దాంట్లో ఇంగ్లీష్ కూడా ఒకటి. అంటే ఇంగ్లీష్ అటువంటిది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయినప్పటికీ కూడా ఆ భాషను నేర్చుకుంటూ అమ్మ భాష అయినటువంటి తెలుగు భాషను కూడా మనం ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత, దాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత, దాన్ని నేర్చుకోవాల్సిన బాధ్యత, దాన్ని అనుసరించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ఆ ఉద్దేశంతోనే ఈ మాతృభాష దినోత్సవాలు అటువంటిది మనం ఈరోజు చక్కగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ చక్కగా నిర్వహించుకున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ అంటే ముఖ్యంగా ఇప్పుడే ఒక పుస్తకం చూశాను నేను, శతక మధురిమలు అటువంటి ఒక పుస్తకము. ఇది తులసినాథ నాయుడునా
పబ్లికేషన్ చేసి మీకు ఇస్తున్నారు. దీన్ని చదవండి. ఎందుకంటే భాష మనిషి యొక్క గోస. అంటే మన అభిప్రాయాన్ని వ్యక్తపరచాలంటే ఏం కావాలా? భాష రూపంలోనే వ్యక్తపరుస్తాం. అయితే బాగా వ్యక్తపరిచేటటువంటి భాష ఏదంటే తెలుగు భాష. అంటే మనకున్నటువంటి మాతృభాష, అంటే అమ్మ భాష. కాబట్టి అట్లాంటి భాష ఎలా పెరుగుతుంది అంటే మనకు శతకాలు ఉన్నాయి, వేమన పద్యాలు ఉన్నాయి, అదేవిధంగా చాలా ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం రాస్తూ చేస్తూ వస్తే చిన్నప్పటి నుంచి ఈ భాష అటువంటిది మనుగడలో ఉంటుంది. చిత్తూరు నగరంలోని 65 ఏళ్ల చరిత్ర కలిగిన పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఇటీవల పర్యటించిన న్యాక్ బృందం ఏ గ్రేడ్ ప్రకటించిందని ప్రిన్సిపల్ జీవన జ్యోతి అన్నారు. కళాశాల గతంలో యూనివర్సిటీ అప్లికేషన్ అయినప్పుడు ఏ గ్రేడ్ వచ్చిందని, ప్రస్తుతం అటానమస్ అయిన తరువాత తొలిసారి ఏ గ్రేడ్ రావడం కళాశాల అభివృద్ధికి నిదర్శనమన్నారు. ఇందుకు సహకరించిన అధ్యాపకులకు, అలుమిని బృందానికి, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. పి జీవన్ జ్యోతి, ప్రిన్సిపల్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పీవీకేఎన్ అటానమస్. 13th, 14th మన కాలేజ్కి న్యాక్ పీర్ టీమ్ విజిట్ జరిగింది. ఇందులో మనకి ఏ గ్రేడ్ రావడం చాలా సంతోషకరంగా ఉంది. గతంలో మనకి ఏ గ్రేడ్ 3.01 CGPAతో వచ్చింది, కానీ అప్పుడు అఫిలియేషన్ మోడ్లో వచ్చింది. ఇప్పుడు అటానమస్ మోడ్లో మొదటిసారి మనకి న్యాక్ ఏ గ్రేడ్ రావడం జరిగింది 3.13 CGPAతో. సో చాలా ఆనందకరంగా ఉంది. వచ్చిన న్యాక్ పీర్ టీమ్ పిల్లల యొక్క అభివృద్ధిని చాలా మెచ్చుకున్నారు. ఎందువలనంటే ఇక్కడ పిల్లలకి హాలిస్టిక్ ఎడ్యుకేషన్ అనేది ఉంది అని వాళ్ళు నిరూపించారు. పిల్లలు ఎన్సీసీలో పాల్గొనేదానికి వీలుంది, ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్లో పాల్గొనేదానికి వీలుంటుంది, స్పోర్ట్స్కి సంబంధించిన అన్ని విధాలైన యాక్టివిటీస్ ఇక్కడ మనకు జరుగుతూ ఉంటాయి. విశాలమైన లైబ్రరీ ఉంది. ఇందులో 80,000 వరకు పుస్తకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ ఆటోమేటెడ్ మోడ్లో మనకి లైబ్రరీ ఉంది. అదే కాకుండా మనకి మిగతా యాక్టివిటీస్ అన్నింట్లోనూ లైబ్రరీ, ల్యాబ్ అన్ని విధాలా మనకి ముందంజలో ఉండడం వలన మనకి న్యాక్ ఏ గ్రేడ్ అనేది మనకి లభించింది. ఇక్కడ కోర్సెస్ కూడా చూసామంటే ఎంప్లాయబిలిటీకి సరిపడే కోర్సెస్ అన్నీ కూడా మనం ఇక్కడ నిర్వహించడం అనేది ఉంది. ఈ సంవత్సరమే మనం కొత్తగా BFSI బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ అండ్ సర్వీసెస్ అనే కొత్త కోర్సుని ప్రారంభించాము. ఇలాంటి కోర్సెస్ వల్ల ఏమవుతుంది అంటే ఎంప్లాయబిలిటీ ఎక్కడైతే ఎక్కువగా ఉందో అలాంటి కోర్సెస్ని అనలైజ్ చేసి మనం ప్రతి సంవత్సరం కోర్సెస్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ విద్యార్థి చేరారు అంటే తప్పనిసరిగా బయట వెళ్ళేసరికి ఏదో ఒక జాబ్లో సెటిల్మెంట్ అన్నా ఉంటుంది, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే అవకాశం అన్నా మేము సూచిస్తాము. సో అన్ని విధాల ఒక స్టూడెంట్ ఇక్కడ జాయిన్ అయితే తన పర్సనాలిటీని డెవలప్ చేసుకొని ఇక్కడి నుంచి బయట వెళ్ళేటప్పటికి ఒక మంచి విద్యార్థిగా అన్నా ఉంటారు, లేకపోతే ఒక మంచి ఎంప్లాయబిలిటీ అంటే మంచి ఉద్యోగంతో అన్నా ఇక్కడి నుంచి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అన్ని విధాలా చూసాము అంటే ఈ పీవీకేఎన్ కాలేజ్లో ఎవరైతే చదువుకొని బయట వెళ్తారో చాలా చక్కగా జీవితంలో సెటిల్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు కూడా ఇంకా రాబోయే సంవత్సరాల్లో కూడా కోర్సెస్ అన్నీ కూడా ఎంప్లాయబిలిటీ ప్రకారం ఉంటాయి. వచ్చే ప్రతి విద్యార్థి కూడా ఇక్కడ మంచి అవకాశాన్ని పొందే ఉంటుంది, అన్ని విధాలా ముందంజలో ఉంటుంది. కాబట్టి రాబోయే తరంలో కూడా స్టూడెంట్స్ అందరూ కూడా పీవీకేఎన్ కాలేజ్ని ఎంచుకున్నారంటే మంచి భవిష్యత్తు ఉంది అని ఆశిస్తున్నాను. తిరుమల శ్రీవారికి శుక్రవారం ఒక మినీ ట్రక్ విరాళంగా అందింది. అశోక్ లైలాండ్ కంపెనీ బిజినెస్ హెడ్ విప్లవ షా 6.60 లక్షల విలువైన అశోక్ లైలాండ్ కంపెనీకి చెందిన సాతి మినీ ట్రక్ను అందజేశారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహన తాళాలను ఆలయ ఏఈఓ మోహన్ రాజుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిఐ సుబ్రహ్మణ్యం, అశోక్ లైలాండ్ సేల్స్ హెడ్ శ్రీకాంత్ రాజు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సింగర్స్ అద్వితీయ, శృతి రంజని, చంద్రగిరి ఎమ్మెల్యే నాని, ఏపీ హైకోర్టు జడ్జి దుర్గా ప్రసాద్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. లక్ష్మీనారాయణ గారిని కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.